ఇవాళ అక్షయ తృతీయ కావడంతో జ్యువెలరీ షాపులు కిటకిటలాడబోతున్నాయి. ఇవాళ బంగారం కొనుగోలుకు సెంటిమెంట్ కావడంతో భారీ బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది. హిందువులు అక్షయ తృతీయను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకనే అక్షయ తృతీయ రోజున మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు. అంతేకాదు బంగారం కొనుగోలు చేసిన వారి ఇంట్లో ఎప్పుడూ కూడా సిరి సంపదలకు లోటు ఉండదని నమ్ముతారు. అందుకే చాలా మంది పసిడిని కొనుగోలు చేయాలని ఆరాటపడుతుంటారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొని తెచ్చుకుంటుంటారు. దీన్ని గోల్డ్ షాపులు కూడా మరింత కమర్షియలైజేషన్ చేస్తూ బిజినెస్ను పెంచుకుంటూ ఉన్నాయి. మత్స్య పురాణం 65వ అధ్యాయంలో భవిష్య పురాణంలో అక్షయ తృతీయ గొప్పతనం గురించి చెప్పారు. ఈ రోజున తిథి, వార, నక్షత్రాలతో సంబంధం లేదు. అలాగే దుర్ముహూర్తం, రాహుకాలం, వర్జ్యం, యమగంటంతో పని లేకుండా ఏ పూజ చేసినా, ఏ దానం చేసినా, ఏ ముఖ్యమైన పనిని ప్రారంభించినా అది అక్షయమైన ఫలితాలు కలుగుతాయి. అంటే అనంతమైన శుభ ఫలితాలు కలిగిస్తుంది. కాబట్టి దీన్ని అక్షయ తృతీయ అని పిలుస్తున్నారు. కృతయుగం ప్రారంభమైన రోజు అక్షయ తృతీయ. ఈ విషయాన్ని శివుడు పార్వతికి చెప్పాడు. విష్ణుమూర్తి కూడా ఈ విషయాన్ని నారద మహర్షికి తెలియజేశారు. అందుకే ఇవాళ గృహారంభం, శంకుస్థాపన, కొత్త ఉద్యోగంలో చేరడం, ముఖ్యమైన పనులు చేసుకోవచ్చని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఇక ఇవాళ గోల్డ్ షాపుల్లో బంగారం ధరలు మండుతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు 1,54,883 నుంచి 1,55,930 రూపాయల మధ్య ఉంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములకు 1,41,350 రూపాయల నుంచి 1,43,200 రూపాయల వరకు విక్రయించబోతున్నారు.